బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితుడు సాయి చరణ్ తో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుడు సాయి చరణ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి చరణ్ నుంచి పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే పెద్ద మొత్తంలో MDMAని స్వాధీనం చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? ఈసారి కొత్త తరహాలో డ్రగ్స్ ని హైదరాబాద్ తీసుకొస్తున్న సాయి చరణ్ ని హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే మాదాపూర్ పోలీసులతో పాటు నార్కటిక్ బ్యూరో మొత్తంగా ఇద్దరు కలిసి చేసిన ఆపరేషన్ లో సాయి చరణ్ తో పాటు నలుగురు వ్యాపారవేత్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యాపారవేత్తలు కూడా గత కొంతకాలం నుంచి కూడా సాయి చరణ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో డ్రైవర్స్ కి ఈ డ్రగ్స్ కవర్స్ ఇచ్చి ఇక్కడ పికప్ చేసుకుంటారు. డ్రైవర్స్ కి కేవలం 100 రూపాయలు ఇచ్చేసి ఇక్కడ డ్రగ్స్ ని నేరుగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు తీసుకువస్తున్నా. అక్కడ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటు హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, వైజాగ్, నెల్లూరు, అటు మరొక సిటీ, మొత్తం 5 సిటీలో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్స్ ని సాయి చరణ్ అమ్ముతున్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఇప్పటికైతే 12 గ్రాముల ఎండే డ్రగ్స్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. 50 మంది వ్యాపారవేత్తలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 50 మంది వ్యాపారవేత్తలకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా బయటపడింది. ఇప్పుడైతే నలుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. మాలిక్ లోకేష్, ఏ సందీప్ రెడ్డి, బి రాహుల్, ఎస్ సుబ్రహ్మణ్యం, మొత్తం నలుగురు వ్యాపారవేత్తల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. సాయి చరణ్ కి సంబంధించి రెగ్యులర్ కస్టమర్స్ గా ఉన్నారని చెప్తున్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి కూడా సాయి చరణ్ ఈ డ్రగ్స్ ని బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా డ్రైవర్స్ ద్వారా ఈ డ్రగ్స్ ని తెప్పించి ఇక్కడ అమ్ముతున్నట్టుగా బయటపడింది. ఇప్పటికైతే సాయి చరణ్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది హైదరాబాద్ మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. నిందితుడు సాయి చరణ్తో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.